నారా లోకేష్ రెడ్ బుక్ గురించి మరోసారి మాట్లాడారు. చట్టాలు ఉల్లంఘించిన వారితో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేసే వారికి రెడ్ బుక్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కనిగిరి నియోజకవర్గం నుంచి 35,000 మంది ప్రజలు పొట్టచేత పట్టుకొని దేశవ్యాప్తంగా వలస వెళ్తున్నారని, పాదయాత్ర సమయంలో ఆ ప్రాంతంలో వలసలు నివారిస్తారని ఇచ్చిన హామీ మేరకు అక్కడ రిలయన్స్ సిబిజీ తొలి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. కరువు ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తుంటే వైసీపీ నాయకులకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఈ దుష్ప్రచారానికి ముగింపు పలికేందుకు అటువంటి వారిని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తానని సభలో చెప్పానన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో గురువారం లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. ఇప్పటికే ఒకరికి గుండెపోటు, మరొకరు స్నానాల గదిలో పడి చేయి విరిగిందన్నారు. ఇక విజనరీ చంద్రబాబుకు ప్రిజనరీ జగన్ కు ఎంతో తేడా ఉందని లోకేష్ వ్యాఖ్యానించారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వారు కూడా మాకు చెబుతారా? ప్రిజనరీ ఆలోచనలన్నీ జైలు వైపే ఉంటాయి. తప్పు చేశారు కాబట్టే ఆయన ధైర్యంగా ప్రజల్లో తిరగలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కలవని ఆయనకు ప్రతిపక్షంలోకి వెళ్ళాక కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలను కలిసేందుకు సమయం లేదని జగన్ ను ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమంలో తమతో పోటీ పడలేక కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, పాస్టర్ ప్రవీణ్ మరణంపై జరుగుతున్న దుష్ప్రచారమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందని, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇక రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన బకాయిలు చెల్లించడమే కాక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్న ధాన్యానికి ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని గుర్తు చేశారు. తక్కువ రేటు పలికే కొన్ని రకాల మిర్చికి కనీస మద్దతు ధర 11,500 రూపాయలు అందజేస్తున్నామన్నారు. పసుపు ధరపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, గిట్టుబాటు ధరలపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. నివాసం ఉండే ఇంటి స్థలానికే పట్టా ఇచ్చి వారికి శాశ్వత భూ హక్కు కల్పించారు. 3,000 మందికి నివాసం ఉండే ఇంటికే పట్టాలు ఇచ్చే మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా లోకేష్ గురువారం ఉదయం ఉండవల్లిలో నివాసం ఉంటున్న రాజమండ్రి సీతా మహాలక్ష్మి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబానికి నూతన వస్త్రాలు బహూకరించి 9 లక్షల రూపాయల విలువైన భూమికి పట్టా అందించారు.